మాది వాస్తవంగా హైదరాబాద్ అండి. మాది మేము ఈ యొక్క న్యూస్ లో చూసి గిరి ప్రదక్షిణ కోసం మెయిన్ గా వచ్చాము. మాకు ఇంతవరకు రామతీర్థం తెలవదు. వచ్చాక గిరి ప్రదక్షిణ రూట్ చూశాక చాలా సంతోషంగా ఉంది. మేము న్యూస్ చూడటమే కాదు, చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాతావరణము, తర్వాత గుడి, పాత గుడికి కొత్త గుడికి చాలా తేడా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఈ రామతీర్థంలో రాముడి తల నరికేయడం గానీ, రథాలు కాల్చడం గానీ చాలా ఘోరాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఏ విధంగా ఉందంటారు? చాలా డెవలప్ అయినాయండి. ఓవరాల్ గా మొత్తం మీద బాగా డెవలప్ అయ్యాయి. ఆ విషయాలు మాత్రం చాలా అంగీకరించాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందేనండి. వెరీ వెరీ గుడ్. ఓవరాల్ గా సనాతన ధర్మాన్ని మాత్రం చాలా జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. గో సంరక్షణ అనేది అన్ని బాగా తీసుకొస్తున్నారు. గో సంరక్షణ కూడా చాలా ముందుకు వస్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు. అలాగే ముందు జరగాలి, ఇంకా ఎక్కువ జరగాలి. ఇంకా దీనికి కూడా ప్రతి హిందువులు కూడా వారికి సపోర్ట్ చేస్తూ వారితో పాటు ఏకమై అందరు నడుస్తేనే అందరికి చాలా మంచి జరుగుతుందండి. ఆ విషయాలు మాత్రం నో కాంప్రమైజ్. అందరి చేతులు గలవాలి, అందరి నోళ్లు కలిస్తేనే అన్ని గెలుస్తాం. ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందుకే ఈ కుటుంబ ప్రభుత్వం అయితే ఇంకా ముందుకి పైకి ఇంకా వెళ్లాలని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయాలని, ముఖ్యంగా మాలాంటి మహిళలకు పెద్దపేట వేసి మాలాంటి మహిళలకు పెద్ద చోటు ఇస్తూ వాళ్ళు ముందుకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఒక అరాచక పాలన అనేది నాకు జరిగినట్టు అనిపించిందండి. ఎందుకంటే పాలన అనేది మాకు అసలు నచ్చేది కాదు. పెద్దవాళ్ళకి పెద్దపేట వేసేవాళ్ళు, చిన్నవాళ్ళకి చిన్నగానే చూసేవారు అన్న భావన నాకైతే కలిగింది. నా అభిప్రాయం అది. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర అందరూ సమానమే, అందరూ సమాన దృష్టితో చూడాలి. ఈ ప్రభుత్వం అదే సమాన దృష్టితో అందరినీ, పెద్దలకు అందలం వేయలేదు, చిన్నవాళ్ళకి కిందకి తొక్కలేదు. అలా చేసుకుంటూ ఈ ప్రభుత్వం చాలా చక్కగా చేసుకొని వస్తున్నారు. అందరినీ సమదృష్టితో చూస్తున్నారు అన్న భావన నాకు కలిగింది. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుందండి. ఇంకా బాగా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణకి ఈ రోడ్డు వేయడం జరిగిందండి. సనాతన ధర్మం నిలబెట్టడాలంటే ఆయన తర్వాతే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రశాంతంగా ఉందండి. ఇదివరకు ప్రభుత్వంలో మాత్రం చాలా తప్పులు జరుగుతున్నాయని ఉద్రేకం వచ్చిందండి మాకు. రథాలు కాల్చేయడం, రాముల వారి తల నరికేయడం, ఆంజనేయ స్వామి చెయ్యి నరికేయడం, ఇవన్నీ వచ్చేటప్పటికి మాకు ఎంత ఉద్రేకం వచ్చింది. మేము ఏం అనలేక ఏం చేయలేకపోయామండి ఆ రోజుల్లో. అది ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని గుళ్ళు డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారండి ఆయన. ఇలాగే ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ తిరుగులోని ఆంధ్రప్రదేశ్ అవుద్దండి. గిరి ప్రదక్షిణ చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది కూడా మంచి ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోడ్ చూడడానికి కూడా నీట్ గా ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్ తో ఇక్కడ ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా ఎటువంటి మతపరంగా ఎవరికి వాళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు. హిందూ మతాన్ని కాపాడుకోవడం, ఆ హిందూ ధర్మాన్ని కాపాడడం అనేది మన కర్తవ్యం. అంటే అదే మనం ఇండియన్ గా మన కర్తవ్యం. అది చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హిందూ దేవాలయం మీదకి గానీ ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? నమ్మకం కంటే చెప్పుకోవాల్సింది విశ్వాసం అండి. విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టంగా దానికి ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన హిందూ ధర్మం అనేది నిలబడుతుంది. హిందూ తాలూకా సాంప్రదాయాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అద్భుతంగా ఉందండి. నేను గత 2 years వచ్చాను, ఇప్పటికే వచ్చాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చాలా బాగుంది. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మేము భగవంతుడి ద్వారా ఆశిస్తున్నాము. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇదే దేవాలయంలో రాముడి తల నరికేయడం, రథాలు కాల్చడం, చాలా అరాచకాల పనులు చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా హిందువులు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నారండి. ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం అన్ని అద్భుతంగా అన్ని కంట్రోల్ అయ్యాయి. చాలా బాగుందండి. అంత సేఫ్టీ అంతా బాగానే ఉందండి. చాలా బాగుందండి. లేదు ఇబ్బంది అది లేదు. టిఫిన్స్ కానీ వాటర్స్ కానీ వచ్చిన భక్తులందరికీ అన్ని సదుపాయంగా అన్ని బాగా చేశారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి. అంతా చాలా బాగుంది. అంటే అప్పుడు ప్రభుత్వం ఏమీ లేదు, వచ్చిన 5 years కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గుళ్ళు, ఇదే కాదు అన్ని గుళ్ళు కూడా అంత బాగానే డెవలప్ చేసుకొస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఇప్పుడు సేవ చేయడానికి కూడా అందరూ ముందుకు వెళ్తున్నారు. అంతా చాలా బాగుందండి. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన రోడ్ అనేది కూటమి ప్రభుత్వం వేయడం జరిగింది. ఎలా అనిపించింది? ముఖ్యంగా మీరు ఈ గిరి ప్రదర్శన చేసుకుంటూ వచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు ఉన్న దానికంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ కొంచెం చేశారా. అంతకు ముందు అయితే రోడ్డు ఉండేది కాదు. ఇక్కడ కొండ మీదకి ఎక్కాలని ఇక్కడి నుంచి చూసేసి ఎక్కలేకపోయి తిరిగి వెళ్ళిపోయేవారు చాలా మంది. అయితే ఇప్పుడు రోడ్డు వేయడం అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసి ఈ రోడ్డు చూసి అయితే ఇంకా ఎక్కడానికి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. రాముల వరకు అయితే ఇప్పుడు కొంచెం రక్షణ దొరికింది. ఎందుకంటే భక్తులు కూడా ఇప్పుడు చాలా ఎక్కుతున్నారు. అప్పటికంటే ఇప్పుడైతే బాగా రామతీర్థం బాగా డెవలప్మెంట్ అయ్యింది. కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరు రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు అంటే అంతకు ముందు రామతీర్థం అంటే ఏదోలా ఉండేది. ఇప్పుడైతే రోడ్డు గట్ట వేయడం వల్ల మధ్యలో సిమెంట్ రోడ్డు కూడా వేశారు. వర్షం పడితే
రోడ్డు పాడైపోకుండా సిమెంట్ రోడ్డు కూడా మంచిగా వేశారు. మంచి డెవలప్మెంట్ అయితే బాగుందండి రామతీర్థం. ఇంకా ముందుకి ఇంకా డెవలప్మెంట్ అయితే బాగుండాలనిపిస్తున్నాయని మేము కోరుకుంటాం. ఈ రోడ్ ఎట్లా ఉంది సార్? మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా భక్తుల కోసం ఈ రోడ్డు వేసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. టెంపుల్ దగ్గర ఆల్రెడీ దర్శనంకి వెళ్ళాము. సెక్యూరిటీ పరంగా కానీ ఆ టెంపుల్లో మెయింటెనెన్స్ కానీ చాలా బాగుందండి. అలాగే రోడ్డు స్టార్ట్ చేసాం ఇప్పుడే మేము. గిరి ప్రదక్షిణ అనేది మొత్తం 3.7 కిలోమీటర్స్ అని చెప్పారు. ఆల్రెడీ 1 కిలోమీటర్ కంప్లీట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది రోడ్డు విషయంలో కానీ. ఇంకా మిగతా దగ్గర గిరి ప్రదక్షిణ ఎక్కడ చేసినా ఇక్కడ అంత హ్యాపీగా అయితే మాత్రం ఎక్కడ అనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం మాత్రం హైలైట్ అండి. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇక్కడే ఈ రామతీర్థంలో రాముడు తల చాలా అరాచాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందండి? మరి అలాంటి వీటికి అయితే మాత్రం మాక్సిమం స్కోప్ అయితే లేదండి. ప్రెసిడెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా అయితే మాత్రం ఆ స్కోప్ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ కొండ ఎక్కడమే చాలా కష్టంగా ఫీల్ అయ్యి ఒక 10% మాత్రం కొండ ఎక్కి అది జరిగేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రోడ్డు వేసారో మొత్తం కొండ చుట్టూ తిరిగే అవకాశం ఇచ్చారు వీళ్ళు. సార్ ఇప్పుడు గత ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే ఇప్పుడు దేవాలయాలు ఎట్లా ఉందంట? చాలా బెటర్ అండి. ఇంకా అందులో తిరగలేదు. వీళ్ళు సనాతన ధర్మాన్ని రక్షించే విధంగానే ఈ గవర్నమెంట్ ఉంటదని మనం చెప్పాలి. కంప్లీట్ గా రక్షణ, పూర్తిగా రక్షణ జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో ఆ తర్వాత ప్రతి హిందూ ఒక దీనిలా ఫీల్ అయ్యాడు. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు రావడంతోనే ఆ హిందువులకు ఒక ధైర్యం వచ్చింది అని చెప్పాలి. సార్ టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా ఈ హిందూ దేవాలయాల మీద గానీ ఈ రోడ్స్ గానీ ఒక నమ్మకం అనేది ఏర్పడింది 100% మనకి నమ్మకం ఏర్పడింది అనిపిస్తుంది. ఈ రోజు శ్రీనవమి సందర్భంగా మీరు ఈ విజయనగరంలో ఉన్న గ్రామాల్లోని ఈ గుడికి వెళ్ళారు. ఈ చుట్టుపక్కల రోడ్డు కూడా కూటమి ప్రభుత్వం కొత్తగా వేసింది. ఈ గిరిప్రదక్షిణ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం మంచిగా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటుంది. గుడిలో సంరక్షణ చాలా బాగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుందమ్మా ఈ రోడ్డు మీరు నడుస్తున్నప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడుల సంరక్షణ ఇదనేది చాలా బాగుంది. అందరూ కూడా దైవ భక్తితో గుడికి వస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి అపచారాలు ఏమి జరగటం లేదు. గత ప్రభుత్వంలో అయితే చాలా అరాచకాలు జరిగాయి. ఇక్కడ రాముడి యొక్క తల తీసేసేయడం గాని, లేదు అంటే అంతర్వేదిలో రథం కాల్చేయడం గాని ఆ ప్రభుత్వంలో ఎక్కువ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా హిందువులు? నమ్మకం ఉంది. హిందువులకి నమ్మకం ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వం మీద. ఎక్కడ అన్ని చోట్ల కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ రవాణా సదుపాయం గాని, రోడ్లు గాని అన్ని బాగున్నాయి.